మందిలా తిట్టాలే, సాటుకు జబ్బ మీద చెయ్యేసుకొని తిరగాలి. అట్లనే చేస్తుండట మన సీఎం సారు. అదాని, మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సారు ఏకంగా పార్లమెంట్‌లోనే నిరసన చేస్తాడు. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ సారేమో ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతోటి అదాని కొడుకు పెండ్లింటికి చుట్టం లెక్క పోయొస్తాడు అని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షమోళ్ళు. దోస్తాన అంటే అదాని రేవంత్ సార్ లెక్కనే ఉండాలంటుర్రు వాళ్ళ దోస్తాన చూసినోళ్ళు. సీఎం సారు అదాని ఇచ్చే 100 కోట్లను వద్దనొచ్చు గాని ఆయనతోటి దోస్తానకు మాత్రం కటిఫ్ చెప్పలేదని అంటుర్రు. అదాని కొడుకు పెండ్లైతే పెద్ద సుట్టం లెక్కనే రేవంత్ సార్ పోయిండని లోకమంతా కోడై కూస్తుంది. మొన్న జైపూర్లో అదాని కొడుకు పెండ్లైంది. అందుకే సీఎం సారు ఫ్యామిలీ ఫంక్షన్ పేరు మీద జైపూర్ పోయిండని అందరు అంటుర్రు. మరి అదాని కొడుకు పెండ్లి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లయిందో అని మందికి షాన్ అనుమానాలు వస్తున్నాయి. సార్ అసెంబ్లీ బంద్ పెట్టింది కూడా అందుకే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి ఇంత రాద్ధాంతమైతున్న సీఎం సార్ అయితే నోరు మెదుపుతలేడు. దొంగ సాటుగా అదాని పెండ్లికి పోయిండు కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క ఏం సపోర్ట్ చేస్తలేడని ప్రతిపక్షాలు దెప్పి ఓడుస్తున్నాయి. మరి నిజంగానే సీఎం సార్ అదాని పెండ్లికి పోయిండా లేదా అన్నది సారే చెప్పాలి. మరి అంత సుట్టరికం ఉన్నప్పుడు అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సాబ్ ఎందుకు నిరసన చేస్తున్నట్టు? రాహుల్ గాంధీ అంటే రేవంత్ కు లెక్కలేదా? లేదు రాజకీయం వేరు దోస్తాన వేరు అని సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రా అని మందికి అనుమానాలు వస్తున్నాయి. మంచి అయితే మన ఖాతాలో, చెడైతే మంది ఖాతాలో వేసుట్లా ఫస్ట్ ఉంటారు మన సర్కారోళ్ళు. రైతుల్ని రాజుల్ని చేస్తాం అని మాటలు చెప్పుకుంటా ఇంకో దిక్కు అదే రైతుల మీద కేసులు వేసి లోపటేస్తారు. అది జాలినట్టు గుండెపోటు వచ్చిన బేడి లేచి తీసుకుపోతుంటిరి. పాపం ఆ ముచ్చట్ల ఆఫీసర్లను సస్పెండ్ చేసి బద్నాం అంతా ఆల మీదేసి ఉపాయం చేసిర్రు ఇట్లా. షెయిపాటి పవర్లకు వచ్చినాక చేతులకు బేడీలేసుడు, షెయిన పట్టకుండా రైతులను రంది ఉచ్చుకునుడు కామనైపోయింది పొర్రి. లగచర్ల రైతు ఈరియా నాయక్కు గుండెపోటు వచ్చిందని సంగారెడ్డి దావకానకు బేడీలేసి పట్టుకొచ్చారు కదా పోలీసోళ్ళు. ఆ ముచ్చట మస్తు వైరల్ అయి పార్టీలు జెండాలన్న తేడా లేకుండా పబ్లిక్ అందరూ ఒక తీరుగా తిట్టిపోసే వరకల్లా సంగారెడ్డి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ని సస్పెండ్ చేసిర్రు. ఈ ముచ్చట తెలిసి మాజీ మంత్రి కేటీఆర్ మస్తు గరమైండు. భూమి ఇయ్యనందుకు గిరిజన రైతులను జైల్లో పెట్టుడు ఓకేనంట. జైల్లో పాపం వాళ్ళని చిత్రహింసలు పెట్టుడు కూడా ఓకేనంట. నెల రోజుల సంది వాళ్ళు చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డువడు ఓకేనంట. గుండె జబ్బుతోనున్న పేషెంట్ కు బేడీ లేయించుడు కూడా ఓకేనంట. చేసే దరిద్రపు పనులన్నీ రహస్యంగా చేపించి ఇప్పుడు కెమెరాల ముంగట దొరికిపోగానే ఆఫీసర్లను బలి పశువులను చేస్తున్న రేవంత్ నీ నిజస్వరూపం రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి కేసులు రద్దు చెయ్యి, రైతులను విడుదల చెయ్యి అనుకుంటా ఎక్స్లా గట్టిగానే ఆడుచుకుండు కేటీఆర్. ఇప్పటికే బెటాలియన్ల ధర్నాలు చేస్తుంటా ప్రతిపక్ష లీడర్లని అరెస్ట్ చేసి స్టేషన్లు వేసిన ఆడ కూడా కానిస్టేబుల్ వాళ్ళతో కష్టాలు చెప్పుకుంటా సర్కార్ పతారా ఇంత పల్సగా అవుతుంటే మీదికెళ్లి జైలు సూపరింటెండెంట్లను కూడా సస్పెండ్ చేసుకుంటా హోంశాఖని ఆయన తానే పెట్టుకుంటా రేవంత్ రెడ్డి సమాజానికి పోలీస్ శాఖకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుండో ఏమో పొర్రి.